హలో ఫ్రెండ్స్, బాగున్నారా? వెరైటీ ఎగ్ డ్రాప్డ్ కర్రీ చూపిస్తున్నాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు ముక్కలు, 4 వెల్లుల్లిపాయలు సన్నగా కోసి, 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కోసి తీసుకోండి. ఇట్లా బాణలి పెట్టి నూనె వేసి ఇట్లా వేయించి ఉల్లిపాయ ఇవన్నీ వేసేసి ఒకేసారి ఇంచి సాల్టు పసుపు వేసి కొంచెం వేగనిచ్చేయాలి. తర్వాత కొంచెం నీళ్ళు తీసుకొని కొంచెం చిన్న గ్లాస్తో కొత్తిమీర కూడా వేసేసేసాను ఒకేసారి. చిన్న గ్లాస్తో 3/4 గ్లాసు నీళ్ళు పోయాలి. అంటే ఈ కోడిగుడ్లు లోపల అలా అమరినట్టు ఉండేలాగా కొంచెం నీళ్ళు ఎక్కువ పోస్తామన్నమాట. దీంతో 3/4 గ్లాస్ పోస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు 2 గుడ్లు ఒక కార్నర్లో వేసుకుంటూ వస్తాను. అది తిరగేసాక 2 నిమిషాలు అయ్యాక ఇంకోటి వేసి అట్లా ఒక్కొక్క కార్నర్లో 2 గుడ్లు వేస్తానన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తే ఐడియా వస్తుంది. ఇట్లా కొంచెం నీళ్ళు మరిగాక ఒక కార్నర్లో 2 గుడ్లు ఇట్లా కొట్టి పోసేసేయాలి ఒకదాని మీద ఒకటి. ఒక 2 మినిట్స్ ఆగిందే దీన్ని తిరగేసేస్తాము. అదేవిధంగా ఇంకో కార్నర్లో కూడా 2 గుడ్లు కొట్టేసి వేసేసేస్తాను. తర్వాత ఈ 2 తిరగవేసాక అయితే చాలా టైం తక్కువగా ఉడికిపోతుందన్నమాట. అటు 2 తిరగేసాక ఇటువైపు కూడా ఈ కార్నర్లో 2 గుడ్లు, ఆ కార్నర్లో 2 గుడ్లు అట్లా వేసేసి మూత పెట్టేసి ఉంచేస్తే చాలా తక్కువ టైంలోనే ఉడికినట్టు అయిపోతుంది. పొరుటులాగే ఉంటుంది, కాకపోతే ఒక్కొక్కరికి 2 గుడ్లు తిన్నట్టు తృప్తిగా ఉంటుంది అన్నమాట పిల్లలకైతే. అందుకని ఇట్లా చెయ్యొచ్చు. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మెత్తగా గుడ్డు అనమాట, తొందరగా కూర అయిపోతుంది. అదిగోండి, ఇట్లా 4 గుడ్లు ఇలా ఈ కార్నర్ అట్లా పోసేసాను. కొంచెం నీరుంటే కొంచెంసేపు మగ్గ పెడితే సరిపోతుంది, అంతేనండి. ఈజీ ఎగ్ డ్రాప్డ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చుద్దేమో, ట్రై చేయండి.